సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన కామెంట్స్ కు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. మనవరాలి వయస్సున్న యశస్విని రెడ్డి చేతిలో ఓడిన ఎర్రబెల్లికి బుద్ధి రాలేదని చురకలంటించారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలను హోల్సేల్గా బీఆర్ఎస్ కు అమ్మలేదా అని ఎర్రబెల్లిని కడియం శ్రీహరి నిలదీశారు. ఎర్రబెల్లి కాంగ్రెస్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే రేవంత్ రెడ్డి రానివ్వలేదన్నారు. మనవరాలు వయస్సున్న అమ్మాయి చేతిలో ఘోరంగా ఓడిపోయి అది కూడా 54-55 వేల ఓట్ల తేడాతో ఓడిపోతే ఈ చెవిటోని చిన్న మెదడు చిక్కిపోయి తెలుగుదేశాన్ని హోల్సేల్గా కేసీఆర్కు అమ్మిన చరిత్ర నీచ చరిత్ర నీది. ఎమ్మెల్యేలకు డబ్బులు ఇప్పించి హోల్సేల్గా టీడీపీ ఎమ్మెల్యేలందరినీ కేసీఆర్కు అమ్మిన చరిత్రని నేను ఆ పని చేయలేదు. ఆ రకంగా నేను మోసం చేయాలి. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను బీఆర్ఎస్ టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచానని, అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు. అలాగే రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు కడియం శ్రీహరి. నేను గెలిచింది బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై, కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. రేపు గణపురం మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించమని చెప్తున్నా. దీనికి ఎవరికి ఏ రకమైన అనుమానం ఉండవలసిన అవసరం లేదు.